భారతదేశంలో మనకు 17వ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే చూస్తే రాజకీయ పరంగా అంటే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కొన్ని సభల్లో అంటే కులాలు, మతాల ప్రస్తావన తీసుకొచ్చి బీసీ అనేటువంటి ఒక పదాన్ని వాడని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నటువంటి నేపథ్యం. అంటే ఇది ఎట్లా చూస్తారు సార్ దాన్ని మీరు? అంటే ఇది ఏం కొత్త కాదు. ఇదివరకటి నుంచి కూడా నరేంద్ర మోడీ పర్టికులర్లీ అతను తన యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే చాలా కింద స్థాయి నుంచి వచ్చానని చెప్పుకోవడం అన్నది ఆయనకి అటు గుజరాత్ ఎన్నికల్లోనే అయితేనేమి, తర్వాత అంతకుముందు పార్లమెంట్ ఎన్నికల్లో అయితేనేమి అట్లా చెప్పడం ఆయనకి ఆనవాయితీ. అంటే ఇదివరకు చాయ్ వాలా అని చెప్పేవాడు. తర్వాత అటువంటివి ఏదో చెప్తూ అంటే టు ప్లే ద విక్టిమ్ కార్డ్, లేకపోతే జాలి, లేకపోతే ఒక రకమైన సింపతిని గ్రాప్ చేయడానికి అతను అటువంటి దరువులు వేస్తూ ఉంటారు. అది సహజమే. అయితే కులాలు, మతాల పేర్ల మీద ఓట్లు అడగడం అన్నది అంత సబబైన పని కాదు. అయితే వాటికి అతీతంగా ఎలక్షన్లు జరుగుతున్నాయని మాత్రం నేను అనుకోను. ప్రతి చోట జరుగుతూ ఉన్నవే. అయితే ప్రధాని స్థాయిలో ఉన్నతను అట్లా అనడం ఎంతవరకు సబబు అంటే మరి అతని శైలి అది. దానికి జవాబు అతనే చెప్పాలి. అది సరైన హెల్దీ ట్రెండ్ కాదు. కానీ ఎవరు దానికి అతీతులుగా లేరు. అన్ని పార్టీల్లోనూ ఎంతో కొంత అటువంటి వ్యాఖ్యలు జరుగుతూనే ఉన్నాయి, జరుగుతాయి కూడా. అంటే ఎంత సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు మీరు, అంటే గతంలో ఎప్పుడైనా చూసారా సార్ ఇట్లాంటి పరిణామాలు? లేదండి, ప్రధానమంత్రి స్థాయి అతను అయితే అట్లా చేసిన వాళ్ళు ఎవరు లేరు ప్రధాన స్థాయి. ఇతను ఏంటంటే చెప్పాను కదా, అతని బ్యాక్గ్రౌండ్ మొదటి నుంచి నేను చాయ్ వాలా, టీ అనేసి ఇటువంటి తన యొక్క హంబుల్ బ్యాక్గ్రౌండ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అతను తరచూ చెప్తూ వస్తున్నటువంటి ఇవే. అందులో భాగంగానే ఇది కూడా వాడాడని అనుకోవాలి. అయితే దాన్ని సమర్థించే అవకాశం లేదు ఎవరికి. సరే, అది ఆయన విజ్ఞతకు వదిలేస్తాం. ప్రధాని ఇంకో ఆరోపణ చూస్తే కనుక ఎన్నికల సంఘం మోడీకి ఒక జేబు సంస్థలాగా మారిపోయిందనేటువంటి ఆరోపణ చేస్తున్నారు. అంటే ఎన్నికల సంఘం అట్లా మారే అవకాశం ఉంటుందంటారు సార్? ఉండదండి. ఎందుకంటే ఈ విషయంలో చాలా క్లారిటీ ఇవ్వాలి జనాలకి. ఎన్నికల సంఘం అన్నది ఎవరికి జేబు సంస్థ కాదు. ఎన్నికల సంస్థ అన్నది అటానమస్ బాడీ. మీకు కావాలంటే దీనికి బ్యాక్గ్రౌండ్ నేను చెప్తాను. మొదట్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకడే ఉండేవాడు, టిఎన్ శేషన్ అని. అతను ఒకసారి హీ అసెప్టెడ్ హిమ్సెల్ఫ్. అంటే అసలు ఎలక్షన్ కమిషన్ అంటే ఇది అని అతను జనాలకి చూపించాడు. రాజకీయవేత్తలందరూ కూడా ఒక్కసారిగా అవును కదా అంటే, మరి రాజ్యాంగం చూస్తే అట్లాగే ఉంది. ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దేశం మొత్తానికి అతనే ఇన్ఛార్జ్. ప్రధానమంత్రి అయితేనే మిగతా వీళ్ళందరూ కూడా నామమాత్రం అంతే. మొత్తం అధికారం వాళ్ళకే ఉంటుంది, అంటే మళ్ళీ ఇంకొక ప్రభుత్వం వచ్చేంత వరకు. సో అతను తన పవర్ని అసెట్ చేసుకునేసరికి అతనికి కాని పరిస్థితి కాదు. ఒకసారి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ హైదరాబాద్లోనే రాజ్భవన్లో ఉన్నాడు ఆయన. ఉన్నప్పుడు ఒక ఫోటోగ్రాఫరు ఒక ఫోటో తీశారు. ఎవరో పోలియో వచ్చిన వాళ్ళు ఎవరో వచ్చారు, అది ఫోటో తీశారు, బాగుంది. తర్వాత ఒక పొలిటికల్ పార్టీకి చెందిన అతను ఒక మెమరాండం ఇచ్చాడు. అతను కూడా ఈ ఫోటోగ్రాఫర్ని తీయమని చెప్పాడు. ఇతను ఆపి నీకేంటి పని ఇక్కడ అని అడిగాడు. నువ్వు ఎవరు పిలిస్తే వచ్చావు, ఎందుకు తీసావు ఫోటో అని? నువ్వు వాళ్ళ తాబేదారివా లేకపోతే వాళ్ళ జీతగాడివా, ఏంటి నీ పొజిషన్ అంటే? ఇద్దరు నోరదలేశాడు. ముందు ఆ రాజకీయవేత్తని అడిగాడు, నువ్వు ఈ మెమరాండం ఇచ్చావు కదా, ఇతన్ని ఫోటోగ్రాఫర్ నువ్వు హైర్ చేసావా అంటే, నేను చేయలేదన్న. మరి నువ్వు ఎందుకు తీసావు? ఇవన్నీ ట్రెస్ పాసింగ్ అని 4 సెక్షన్లు చెప్పాడంటే. చెప్పి అప్పటికప్పుడు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ని పిలిచి ఇతని మెజిస్ట్రేటల్ పవర్స్ కూడా ఉన్నాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈ ఫోటోగ్రాఫర్ని జైల్లో వేయండి 4 రోజులు ఈ సెక్షన్స్ కింద అని చెప్పేశాడు. సో అంత స్ట్రిక్ట్గా అంటే అతనికి అన్ని పవర్స్ ఉన్నాయి. సో అప్పుడు దేశం అంతటికీ ఆయన చాటి చూపాడు ఎలక్షన్ కమిషనర్ అంటే ఏంటి అని. సరే, తర్వాత ఆ ఎలక్షన్లు జరిగాయి. దాని తర్వాత ఇలాంటి మనిషి ఇంకోడు ఉంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అనుకున్నారో ఏమో తెలియదు, కానీ మన రాజ్యాంగంలోనే మళ్ళీ కొన్ని లొసుగులు ఉంటాయి కదా, అప్పుడు ముగ్గురిని పెట్టారు. ఎందుకంటే ఒకడే ఉంటే అతనే మరి డిక్టేటర్గా మారే అవకాశం ఉంటుందనేసి దాని తర్వాత ముగ్గురిని చేశారు. సో దట్ ఎప్పుడు ఏంటంటే మెజారిటీ ఒపీనియన్ తీసుకోవచ్చని. సో ముగ్గురు అయ్యారు అప్పుడు. సో అట్లాగా ఎలక్షన్ కమిషన్ అన్నది సుప్రీం అండి. అయితే ఎలక్షన్ కమిషన్ వినవలసిన అవసరం లేదు, వింటుందని కూడా అనుకోక్కర్లేదు. అయితే ఏంటంటే వీళ్ళు ఎక్కడో బయట నుంచి రాలేదు కదా, వాళ్ళు మన దేశంలోనే ఉన్నారు. వాళ్ళు ఐఏఎస్ ఏదో చదివి లేకపోతే ఎక్కడో దగ్గర చేసి ఉద్యోగంలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్.
సో వాళ్ళకేమైనా అనుబంధాలు అటువంటివి ఏమైనా ఉంటే ఉండుగాక, కానీ ఎసెట్ చేసుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళు స్వయం ఇంటి అటానమీని ఏమంటారు, కానీ వాళ్ళు అటానమస్ బాడీ, వాళ్ళు ఇండిపెండెంట్గానే వ్యవహరించే అవకాశం ఉంది, అధికారం కూడా ఉంది. అయితే అట్లా చేస్తున్నారంటే చాలా వరకు చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే మొన్న సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా, ఇప్పుడు మాయావతి మీద అయితేనేమి, తర్వాత యోగి ఆదిత్యనాథ్ మీద అయితేనేమి, వీళ్ళందరి మీద కూడా 72 గంటలు 48 గంటలు ఆంక్షలు విధించారు. మరి ఎలక్షన్ కమిషన్ చేసింది ఇంతవరకు ఎప్పుడు చేయలేదు అది. మరి ఆనాడు సెషన్ తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు వాళ్ళు. సో ఎలక్షన్ కమిషన్ అన్నది డెఫినెట్లీ సుప్రీం ఎలక్షన్ అయ్యి ఇంకో గవర్నమెంట్ వచ్చేంత వరకు మరి వాళ్ళే రన్ చేయాలి దేశాన్ని.